చిట్యాల మండలం జడల్పేట గ్రామంలోని లక్ష్మణ్ కాలనీలో కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడల్పేట గ్రామంలోని లక్ష్మణ్ కాలనీలో సైడ్ డ్రైనేజీలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఏర్పడిన కొత్తలో అప్పటి కలెక్టర్, ఎమ్మెల్యే తమకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకున్నారని, ఇప్పుడున్న ఎమ్మెల్యే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. సైడ్ డ్రైనేజీలు లేక వర్షాలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మేము సర్కస్ పెడతాం, కోతి ఆట. కోతులను కోతులు ఆడిచ్చి బతికే వాళ్ళం మేము. 2009లో మాకు ఇల్లు వచ్చినాయి. అప్పుడు ఉండే కలెక్టర్ మురళి, మదనేశ్వర సారి, ఆ సార్లు మాకు కలిసి వాళ్ళ ప్రేమతో మాకు ఇల్లు ఇచ్చారు. మాకు 10 ఇండ్లు ఇస్తే అందులోకి మాకు 6 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకా 4 ఇండ్లు శాంక్షన్ కాలే. ఇంకా అయితే మేము ఎట్లా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే మాకు కూడా సహాయం చేయాలని, ఇప్పుడు సత్యన్న గారు మాకు కూడా సహాయం చేయాలని. మాకు సైడ్ కాలువలు లేవు, సైడ్ కాలువలు మరి ఈ కడపంట నీళ్ళు అన్నీ మా గుడిసెలనే వస్తున్నాయి. సైడ్ కాలువలు అయితే మాకు ఇంత సహకారం ఉందని కోరుతున్నాము. మాకు బోరింగ్ లేదు, బోరింగ్ కూడా ఖరాబ్ అయిపోయింది. అంతకుముందు సాయిలు కాటూరు సాయిలు బాపు మాకు బోరింగ్ సహాయం ఇస్తారు. ఇప్పుడు ఆ బోరింగ్ కూడా ఖరాబ్ అయింది. ఒక బోరింగ్ కావాలని కోరుతున్నాము. మీకు అందరికీ నమస్కారము. అవసరం ట్యాంక్ కావాలా? అసలు ట్యాంక్ వేసుకుంటే మాకు మా మంద మాకు సరిపోతాయి, మాకు నీళ్ళు సరిపోతలేవు అని కోరుతున్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులకు, రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పెడుతున్నాను.